రాబోయి చందమామా. నేను చెప్పింది నిజమైందనే నీకు రుజువు దొరికిందన్నమాట. ఆ రోజు నేనేదో డబ్బులు తీసుకునే అబద్ధం చెప్తున్నానన్నావు. ఆ భార్యాభర్తల్ని విడదీయడమే నా యొక్క ధ్యేయం అని, కావాలనే నేనిదంతా చేస్తున్నానని ఏదేదో అన్నావు కదమ్మా. మరి ఈరోజు జరిగిందాన్ని ఏమంటావు? ఇది విధి ఆడుతున్న వింత నాటకమే తప్ప ఇందులో నేను చెప్పింది ఇంకొకళ్ళు చేసేది ఏమీ లేదమ్మా. అంతా కూడా జాతకాల ప్రభావమే. అది నమ్మితే ఒక రకంగా ఉంటుంది, నమ్మకపోతే నిజం తెలియక జీవితాంతం అలా బాధపడుతూనే ఉంటారు. అసలు వాడు చేసిన తప్పేంటి? ఒకరినొకరు అంత ఇష్టపడ్డ వాళ్ళని ఆ దైవం మాత్రం ఎందుకు విడదీయాలనుకుంటోంది? ఇదంతా మీకు తెలుసు కదా. నిజంగా మీరు చెప్పిన జాతకం ప్రకారమే వాళ్ళు విడిపోతారు అనుకుంటే దానికి ఏదైనా రెమెడీ ఉంటుందేమో. మీరెందుకు ఆలోచించరు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. అలాగే ఈ సమస్యకి పరిష్కారం ఉందేమో. మీరు ఎందుకు ఆలోచించలేదు? పరిష్కారం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆలోచించేవాణ్ణమ్మా. ఆ పరిష్కారానికి మార్గం ఆమెకు ఎప్పుడో చెప్పుండేవాణ్ణి. అలాంటిదేమీ లేదు కాబట్టే వాళ్ళు విడిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానమ్మా. భరత్ చంద్రికలు కలవడం అనేది కలలో మాట. వాళ్ళిద్దరూ విడిపోతేనే ప్రాణాలతో ఉంటారు. లేదంటే ఆ ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. అది ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా నేను చెప్పలేను. ఓం నమః శివాయ. మంగళం ప్రణమామ్యహం. అమ్మా చంద్రిక, ఏమైంది? ఏమైంది చంద్రిక? పాపకేమైంది? అది అది అమ్మా పాపకేమైందమ్మా? పాపకేమైతే ఏముంది లేరా, చూసుకోవడానికి నేనున్నానుగా. పాప పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారండి. అసలు ఏమైంది చంద్రిక? తనకి మాత్రం ఏం తెలుస్తుంది? తను నువ్వు ఇద్దరూ ఒకే చోటున్నారు కదా. ఇద్దరూ కలిసి పిల్లని పట్టించుకోవటమే మానేశారు. ఏమండి, నాకు భయంగా ఉందండి. పాపకేం కాదు కదా? ఏం కాదులే. ఇక్కడ బేబీ భానుమతి పేరెంట్స్ ఎవరు? మేమేనండి. మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు పిలుస్తున్నారు. పదండి. ఆగండి. డాక్టర్ గారు ఒక్కరినే రమ్మన్నారు. మేడం మీరు ఇక్కడే ఉండండి. నేను పాప మదర్ని. డాక్టర్ గారు ఒక్కరినే రమ్మన్నారు. సార్ వెళ్తారు, మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. సరే చంద్రిక, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. మీ పేరు? నా పేరు భరత్ అండి. మీరు పాప ఫాదరా? అవునండి. డాక్టర్, ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. పాపకు మాత్రం ఏం కాకుండా చూడండి. తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు.
ఎవరైనా స్పెషలిస్టులను పిలిపించాలంటే పిలిపించండి, ఎలాంటి టెస్టులు కావాలన్నా చేయండి, కానీ పాప మాత్రం సేఫ్గా ఉండాలి డాక్టర్. మీరు నిజంగా పాపకి కన్న తండ్రేనా? అదేం డాక్టర్ అలా అంటారు? ఒకవేళ మీరేమన్నా పాపని అడాప్ట్ చేసుకున్నారేమో అని అడుగుతున్నాను. నోనో, అదేం లేదు డాక్టర్, నేను కన్నతండ్రినే. ఆ పాప మా సొంత పాపే. మీ ఆవిడ ఏమన్నా జాబ్ చేస్తున్నారా? లేదండి, తనొక లాయర్. కేసులు ఉన్నప్పుడే కోర్టుకెళ్తుంది, లేదంటే ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు డాక్టర్? మీరు పాపని ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేశారో అర్థం కాక నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ మీరేమైనా పాపని దత్తత తీసుకున్నారేమో అని అడుగుతున్నాను. అదేం లేదు డాక్టర్. అసలు పాపకి ఏమైంది డాక్టర్? పిల్లలు పసితనంలో ఉన్నప్పుడు వాళ్ళని 1కి 10 సార్లు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఆడుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఏం నోట్లో పెట్టుకుంటున్నారు, ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. పిల్లలకి ఏం తెలియదు, కనిపించిందల్లా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీ పాప కూడా ఏదో తెలియంది నోట్లో పెట్టుకొని తినేసింది. దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళింది. ఓ మై గాడ్, బ్లడ్ ఇన్ఫెక్షనా? పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులైనా చాలా కేరింగ్గా ఉండాలి. మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ఎలా పెంచారో గుర్తు తెచ్చుకొని మీ పిల్లల్ని కూడా అలాగే పెంచాలి. పాపని త్వరగా మీ వాళ్ళు తీసుకురావడం వల్ల మేము సేవ్ చేయగలిగాం, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అది కూడా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల హై ఫీవర్ వచ్చింది. అందువల్ల మీ వాళ్ళు తొందరగా హాస్పిటల్కి తీసుకొని రాగలిగారు, లేదంటే పాప ప్రాణానికి ప్రమాదం వచ్చేది. ఐఎమ్ సారీ డాక్టర్. నాకు సారీ చెప్పి ప్రయోజనం లేదండి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోవడం ఇప్పటికైనా అలవాటు చేసుకోండి. ఇంట్లో ఒకవేళ చూసుకోవడం కుదరకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకోండి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి బాధ్యత అప్పగించండి. అంతేగాని అలా నిర్లక్ష్యంగా మాత్రం వదిలేయకండి. ఈరోజు మీ అదృష్టం బాగుండి మీ పాప మీకు దక్కింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇలాంటిది రెండోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. సిస్టర్, బేబీ శ్రావ్యకి డ్రిప్స్ ఆపేయండి. ఏమండి, పాపకి ఎలా ఉందండి? డాక్టర్ గారు ఏమన్నారండి? ఏంటండి ఏం మాట్లాడరు? పాపకి ఎలా ఉంది? భరత్, డాక్టర్ ఏమన్నారా? ప్రాబ్లం ఏం లేదన్నారా? ఏం పర్లేదమ్మా, గండం గడిచినట్టే. కాకపోతే పాపని సరిగ్గా చూసుకోవడం నేర్చుకోమని నాకు క్లాస్ పీకాడు. ఏమైందండి? ఏమైందా? అసలు నువ్వు కన్న తల్లివేనా? రాబోయి చందమామ చిట్టి తల్లి, బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? సారీ అమ్మా, నీ గురించి నేను అసలు పట్టించుకోవడం లేదు. ఇక నుంచి నేను ఏ కష్టం రానివ్వను. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. భరత్, పాప అమ్మా, ఇంటికి వెళ్దాం పద. ఏమండి, పాపను ఒకసారి ఇలా ఇవ్వండి. అవసరం లేదు. పాప గురించి నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు. పాప నేనే చూసుకుంటాను. అమ్మా, మనం వెళ్దాం పద. ఇక నుంచి పాప బాధ్యత నువ్వే చూసుకో. తనకేమీ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట పాపకి మాత్రం ఇలాంటి పరిస్థితి రాకూడదు. రామ్మా, వెళ్దాం. ఏమండి మేడం, ఆంటీ ఆగండి.
ఏంటంటే మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు? ఇందులో చంద్రిక తప్పే ఉంది చెప్పండి. అది కాదా ఆంటీ? అరే కనీసం పాపని కూడా చూసుకుని ఇవ్వకుండా చేతులంచెలా లాగేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనీసం తనతో పాటు రమ్మని కూడా పిలవకుండా పాప నొక్కతనే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తననలా వదిలేశారేంటంటే ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కాదని నాకు తెలుసమ్మా, కానీ ఏం చేయని చెప్పు. స్వామీజీ ముందే హెచ్చరించారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతూ ఉంది. చూడమ్మా, నాకెవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. నా మనవరాలు, నా కొడుకు, కోడలు అందరూ బావుండాలని కోరుకుంటాను. ఏ ఒక్కరి వల్ల ఇంకొకరికి కష్టం వస్తుంది అనుకుంటే నేనెవరిని క్షమించలేను. చంద్రిక గురించి, భరత్ గురించి ఆలోచిస్తూ నేను పాప జీవితాన్ని నాశనం చేయలేను. అది కాదండి. చూడమ్మా, ఇప్పటి వరకు నేను కూడా ఇది జరిగేదా జరగందా అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు పాప పరిస్థితి చూసిన తర్వాత ఇవన్నీ నమ్మాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వాళ్ళిద్దరూ కలిసుంటే ఖచ్చితంగా ప్రమాదమే. వాళ్ళు విడిపోవడమే మంచిది. అందుకే మనసుకి బాధగా ఉన్నా సరే నేను భరత్ వెంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమనుకోకు. ఇదేంటి వీళ్ళిద్దరే వచ్చారు, చంద్రిక రాలేదు? భరత్, పాపకెలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి బానే ఉంది. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఏంటో భరత్, ఇంట్లో ఇంతమంది ఉండి కూడా కనీసం పాపని పట్టించుకునే వాళ్లే లేరు. చంద్రికకి కనీసం పాపని చూసుకునే తీరిక లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే రుద్రాణి. ఈ ఇంట్లో అందరూ బిజీ, పాప గురించి పట్టించుకునే వాళ్లే లేరు అసలు. ఎందుకు భరత్, నేనున్నాను కదా. ఇక నుంచి పాప బాధ్యత నాది. నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. ఇందాక అత్తయ్యతో నువ్వేం మాట్లాడావు? నేనే మాట్లాడాను. అదే, ఇందాక అత్తయ్య నీతో మాట్లాడుతూ ఏదో స్వామీజీ గురించి మాట్లాడుతోంది. ఆ స్వామీజీ ఏంటి? అసలు ఏం జరిగింది వైశాలి? అదంతా ఏం లేదు చంద్రిక, అవన్నీ వదిలేసి, పెద్ద విషయమేం కాదు. ఆయన నన్ను అసహించుకొని నన్ను దూరంగా చేసుకునేలాగా చేస్తానత్తయ్య. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి
ఏంటి పాపని దగ్గరుండి నిద్ర పుచ్చుతున్నారా? ఒక పని చేయండి. పాపంటే పాపం చాలా ప్రేమ కదా. రోజు మీరే దగ్గరుండి పాపకి అన్నీ చూసుకోండి. ఇక మేమందరం ఎందుకు? అయినా ఉన్నట్టుండి పాప మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏంటి చంద్రిక, పాప మీద కొత్తగా నాకు ప్రేమ పుట్టడం ఏంటి? తన మీద ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది. అవునా? నిజంగా మీకు అంత ప్రేమ ఉందా? పాపం అంత కష్టపడి నవమాసాలు మోసి కన్నారు కదా, అందుకే మీకు చాలా ప్రేమ ఉంటుంది. చంద్రిక, మీకు పాప కావాలి కానీ నేను అవసరం లేదు కదా. అందుకే కదా నన్ను అక్కడ హాస్పిటల్లో వదిలేసి పాప తీసుకుని వెళ్ళిపోయారు. చూడు చంద్రిక, చూడు చంద్రిక, నేను ఏ పరిస్థితిలో పాపను తీసుకొచ్చానో నీకు బాగా తెలుసు. నీకు కేవలం పాప పరిస్థితి అర్థం కావడం కోసమే నేను తీసుకొచ్చాను తప్ప అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు ఏదైనా మాట్లాడగలరండి. ఎందుకంటే మీ అవసరం కోసం మనుషుల్ని మీ ఇష్టానికి ఎలాగైనా వాడుకోగలరు. అసలు ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నిజమే కదా. నేను మీ దగ్గరికి రాలేదని, మిమ్మల్ని పట్టించుకోలేదని నా చుట్టూ తిరిగారు. ఐ లవ్ యూ చంద్రిక, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అది ఇది అన్నారు. నా వెంట పడ్డారు. నాకు క్షమాపణలు చెప్పారు. నా చెయ్యి పట్టుకొని వదలకుండా నా వెనకాలే తిరిగారు. చివరికి మీ కోరిక తీర్చుకున్నారు. మీరు అలా చెప్పగానే నేను ఐస్ అయిపోయి మళ్ళీ నిన్ను లొంగిపోవాలి, అంతేనా? ఇంతే కదా మీరు కోరుకునేది? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నీకు అసలు అర్థం అవుతుందా? భార్యాభర్తల బంధాన్ని నువ్వింత అసహ్యంగా ఊహించుకుంటావు నేను అస్సలు అనుకోలేదు. భార్యాభర్తల బంధం, అవునండి నిజమే. భార్యాభర్తల బంధం గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి. మన బంధం ఎంత గొప్పదో నాకు తెలుసుగా. ఈరోజు పాపని చూసి నా పాప నా పాప అని అంటున్నారే, ఇదే పాప నా కడుపులో ఉన్నప్పుడు మీరేమన్నారు? అసలు ఈ పాప నాకు పుట్టిందా అని అన్నారు. గుర్తుందా మీకు? చంద్రిక, ఆ రోజు పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నేను ఎలా మోసపోయానో నీకు తెలుసు. ఆ రోజు నేను అలా మాట్లాడడానికి కారణాలు తెలిసి కూడా నువ్వెందుకింత నన్ను నిలదీస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అవన్నీ మీకు గుర్తుండుంటే ఈ రోజు నన్ను అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి మీరు వెళ్ళిపోయి ఉండేవారు కాదు. పాప అంట పాప. ఈ రోజు మీకు పాప గుర్తొచ్చిందా? పాప ఒకవేళ నేను గనక కోర్టుకెక్కి ఈ పాప మీకు పుట్టిన పాపే అని నేను గనక నిరూపించుకోలేకపోయింటే అప్పుడు మీరు నన్ను ఏమనేవాళ్ళు? ఏంటి చంద్రిక, ఏమైంది నీకు? ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నావు? ఎందుకంటే మీరు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు కాబట్టి. హాస్పిటల్లో అందరి ముందు నన్ను ఎంత అసహ్యంగా చూశారో మీకు తెలుసా? అక్కడికి పాప విషయంలో అంతా మీరే కేర్ తీసుకుంటున్నట్లు, నాకేం సంబంధం లేనట్టు ఎలా ప్రవర్తించారో తెలుసా? అసలు నేను పాపకి దూరంగా ఉండటానికి కారణం ఎవరు? మీరు కాదు. మీరు నన్ను గదిలోకి తీసుకెళ్లి మీ శారీరక సుఖానికి వాడుకోవడం కోసం నేను పాపను పట్టించుకోకుండా ఉన్నాను. చంద్రిక, నోటికొచ్చినట్టు మాట్లాడుకు చెప్తున్నా. ఏ నిజాలు చెప్తుంటే మీకు బాధగా ఉందా? ఇదే మీరు నన్ను 10 మందిలో హాస్పిటల్లో నిలదీసినట్టు నేను కూడా మిమ్మల్ని అక్కడే నిలదీస్తుంటే నేను పడే బాధ ఏంటో మీకు అర్థమై ఉండేది. ఐఎమ్ సారీ చంద్రిక, సారీ సారీ సారీ. నిన్నలా వదిలేసి రావటం నా తప్పే. ఆవేశంలో ఏదో చేశాను, వదిలేయ్. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఊరికే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయకు. ఎవరండి ఇష్యూ చేస్తుంది? మీరా నేనా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు మీ అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. మీరంటే మగవాళ్ళు, ఎలాగైనా మాట్లాడతారు. కానీ నేను మీలా ఉండలేను కదా. నా పాపను తీసుకుని వెళ్తాను. చంద్రిక, ఆగు చెప్తున్నా. ఏం చేస్తున్నావు చంద్రిక? పాప నిద్రపోతోంది. చంద్రిక, పాపను ఎక్కడికి తీసుకెళ్తావు? చంద్రిక, నా మాట విను. నువ్వు కూడా వెళ్ళి గదిలో పడుకో. ఏం అవసరం లేదు.
మీరు నన్ను ఇంత అవమానించిన తర్వాత నేను ఈ గదిలో ఉండాల్సిన అవసరమే లేదు. నేను నా పాపం తీసుకుని వేరే గదిలోకి వెళ్తాను. ఏయ్! చంద్రిక ప్లీజ్ చెప్తున్నా ఆగు, నా మాట విను. పాప కాస్త ఇప్పుడే పడుకుంది, ప్రశాంతంగా నిద్రపోని. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నా పాప నా ఇష్టం, అడగడానికి మీరెవరు? అవునండి, నా ఇష్టం. నేను చెప్తున్నాను కదా, పాపని ఉంచుకుంటానో చంపుకుంటానో నా ఇష్టం. ఎందుకంటే తను నా పాప, మీ పాప కాదు. ఛీ! అయ్యో. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదిగో ఈ రోజు ఇలా చెంప దెబ్బ తిన్నాను. ఏదో ఒక రోజు నా భర్తే నన్ను మెడబెట్టి బయటకు గెంటేలా చేసుకుంటాను. చూడు చంద్రిక, నువ్వు మీ అత్తయ్య ఇద్దరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు. నాకెందుకు స్వామీజీ చెప్పింది నిజం అనిపించట్లేదు. నేను తొందరలోనే అతని ఎవరు, అసలు ఎందుకు ఇలా చెప్పాడో అంత బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. నువ్వు అనవసరంగా నీ భర్తతో గొడవ పడొద్దు. నీ పాప జీవితం గురించి అయినా ఆలోచించి కాస్త మంచి నిర్ణయం తీసుకో. మా పాప జీవితం గురించి ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను వైశాలి. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఇంకెప్పటికీ మారదు. నా భర్తతోటి ఇంతకాలం నేను అనుభవించిన జీవితం నాకు చాలు. అదే నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం అనుకుంటాను. ఆయన దృష్టిలో నేను ఒక చెడ్డదానిగా మిగిలిపోవాలి. ఆయనకి నేను దూరమై రుద్రాణి దగ్గర అవ్వాలి. అంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. అది కాదు చంద్రిక. వదిలే వైశాలి, దయచేసి ఈ విషయంలో నా మాటకి మాత్రం ఎదురు చెప్పకు. సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు ఆ నింగినే చేరేందుక పాతాళ లోకాల పాతేందుక కురిసే కన్నీళ్ళు నదులన్నిటినీ కడలిగా మార్చేలోగా తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా వేగేటి గుండెల్లో వేధించు సవ్వడికి భరత్, అమ్మా ఏంటలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు అబద్ధం చెప్పకురా. ఏం లేదని చెప్తున్నాను కదమ్మా, నేను బాగానే ఉన్నాను. ఎలా బాగుంటావురా? చంద్రిక చెంప పగలగొట్టావు కదా, ఆ బాధ నిన్ను వెంటాడుతూ ఉంది కదా. మనసులో అంత బాధ పెట్టుకుని ఏమీ లేదు అంటావేంట్రా? అమ్మా అది నాకంతా తెలిసిందిరా. రాత్రి మీరిద్దరూ గొడవ పడ్డారు. నువ్వు చంద్రిక మీద చేయి చేసుకున్నావు కదా. అవునమ్మా, అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. చంద్రిక అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. చీటికి మాటికి గొడవ పడుతుంది, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేస్తుంది. అసలు నాతోటి ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్టుంటుందమ్మా. భరత్, చంద్రిక ఒకవేళ నిజంగా అలాగే ప్రవర్తించిందనుకుందాం, అంత మాత్రానికి నువ్వు చేయి చేసుకోవాలా? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? చదువుకున్నావు, పైగా లాయర్వి, ఆ మాత్రం నీకు తెలీదు? ఏం చేయమంటావమ్మా? అప్పటికి ఎంత చెప్పినా తను వినట్లేదు. పాప విషయంలో కూడా తను బాధ్యత తీసుకోవడం లేదు. నువ్వే చూసావు కదా. పాపని గనక నేను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే పాప పరిస్థితి ఏంటి? అందులో తప్పంతా కేవలం చంద్రికదే అంటావా? నీదేం తప్పు లేదంటావా?
నువ్వు తనని గదిలో ఆపేశావు. పాప ఇక్కడ ఒంటరిగా ఉంది. తన పరిస్థితి ఏంటో ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత చంద్రిక ఒక్కదానికే కాదురా, కన్న తండ్రిగా నీకు కూడా ఉంది. అసలు నువ్వే కాదు, ఈ ప్రపంచంలో మగాళ్ళందరూ పిల్లల బాధ్యత భార్యదే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. భార్యకి పిల్లల విషయంలో ఎంత బాధ్యత ఉంటుందో కన్న తండ్రిగా మగవాడికి అంతకు మించిన బాధ్యత ఉంటుంది. ఏదేమైనా సరే నువ్వు తన మీద చేయి చేసుకోవడం తప్పురా. అర్థమవుతుందమ్మా, నేను కూడా దాని గురించే చాలా ఫీల్ అవుతున్నాను. ఆ క్షణం కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సరే, అప్పుడు అలా జరిగిపోయిందనుకో. ఆ తర్వాత నువ్వేం చేశావు? నీ అంతటి నువ్వు వెళ్ళి జరిగిన దానికి తనకి క్షమాపణలు చెప్పావా? లేదమ్మా, నేను జరిగిన దానికి తనకి సారీ చెప్పి ఇప్పుడే వస్తాను. ఏం అవసరం లేదు. ఎందుకంటే పొద్దున చంద్రిక చేసిన దాంట్లో తప్పేం లేదు. నేను తనని హాస్పిటల్లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చాను. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? తనదా నాదా? పాపకి జ్వరం వచ్చిన విషయం చంద్రికకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే తను నా గదిలో నాతో పాటు ఉంది. నా పక్కనున్న మనిషికి అవతల గదిలో పాప ఏం తింటుందో ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఏదో తినకూడని వస్తువుని తినటం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, దాని మీద జ్వరం వచ్చింది. అవన్నీ చంద్రికకి ఎలా తెలుస్తాయి చెప్పు? అంత దూరం ఆలోచించకుండా నేనే ఆవేశపడి డాక్టర్ అలా చెప్పగానే చంద్రిక మీద కోప్పడిపోయాను. తనని నిర్లక్ష్యంగా అక్కడే వదిలేసి వచ్చాను. తప్పు నా దగ్గర పెట్టుకొని నేను చంద్రికని ఎలా అంటాను? సరే భరత్, అక్కడ నువ్వు తన్ని కోపడ్డం తప్పే, తనని అక్కడ వదిలేసి రావడం తప్పే. కానీ ఇంటికొచ్చిన తర్వాత నీతో ఎందుకు గొడవ పడింది? ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని తవ్వి నీ మీద అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నిన్ను రెచ్చగొట్టి నీ చేత చెంపదెబ్బ తినాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది? ఇదంతా ఎవరి తప్పు? తన తప్పు కాదా? తన తప్పు కాదు. ఎందుకంటే తన పరిస్థితిలో ఏ ఆడపిల్లున్నా కానీ అలాగే ప్రవర్తిస్తుంది. ఏ నేను చేసిందేమన్నా మామూలు విషయమా? అసలు దీని అంతటికీ కారణం నువ్వు కాదు, నువ్వు చేసిన మాయ వల్లే కదా ఆ రోజు నేను చంద్రికను అవమానించాను. చంద్రిక చెప్పింది అక్షరాలా నిజం. తను లాయర్ కాబట్టి, తనకి పోరాడగల శక్తి ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళి DNA టెస్ట్ ద్వారా ఆ బిడ్డ నా బిడ్డ అని నిరూపించగలిగింది. అదే ఇంకొక ఆడదై ఉంటే ఏమై ఉండేది? చెయ్యని తప్పుకి పతిత అనే ముద్ర వేయించుకొని జీవితాంతం కుమిలిపోయేది కదా. ఇప్పుడే కాదు, జీవితాంతం తను నన్ను ఎన్ని మాటలన్నా సరే నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను చేసింది తప్పని నా మనసుకు తెలుసు. ఎన్నిసార్లు తన చేత తిట్లు తిన్నా, అవసరమైతే చంద్రిక చేత చెంపదెబ్బ కొట్టించుకున్నా సరే నేను చేసిన తప్పు మాసిపోదు. ఏంటో భరత్, నువ్వు చంద్రిక మీద అతి ప్రేమ పెంచుకుంటున్నావు. ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి. లిమిట్ దాటిందంటే అది చాలా ప్రాబ్లం భరత్. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. అంటే ఏంటి? నన్ను ఇప్పుడు చంద్రికను వదిలేయమంటావా? చూడు, నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం చంద్రిక విషయంలో తప్పు పట్టను. అయినా ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది కాదు భరత్, నువ్విలా బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. నేను బాధపడుతుంది అందుకు కాదు. చంద్రిక నన్ను ఎన్ని తిట్టినా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను బాధపడుతుంది ఈ రోజుకి ఇంకా చంద్రిక మనసులో నుంచి ఆ బాధ పోలేదే అని ఫీల్ అవుతున్నాను. తనను హ్యాపీగా ఉంచడానికి నేనేం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఇంకెప్పుడు భార్యాభర్తల విషయాల్లో మధ్యలో దూరకృద్రాని.
ఇది మాకు సంబంధించిన ప్రాబ్లం. మేం సాల్వ్ చేసుకుంటాం. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ కాకు. ప్లీజ్ నువ్వు వెళ్ళు. ప్లీజ్ రుద్రాణి. చంద్రిక, చంద్రిక, వెళ్ళి బెడ్ మీద పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? పాప అక్కడ ఒంటరిగా పడుకోనుంది. వెళ్ళి పాప దగ్గర పడుకో. అవసరం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు చంద్రిక అంత సీరియస్గా మాట్లాడతావు? చెప్తున్నాను కదా. పాప ఒంటరిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుందేమో. వెళ్ళి పాప పక్కన పడుకో. ఎందుకు? ముందు నేను పడుకోగానే ఆ తర్వాత మెల్లగా వచ్చి మీరు నా పక్కన పడుకోడానికా? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి కొత్తగా ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు ఏ ఉద్దేశంతో నన్ను పైన పడుకోమంటున్నారో నాకు బాగా తెలుసు. ఎంతసేపు మీ సుఖం, మీ సంతోషం, మీ ఆనందం తప్ప అవతల మనిషి పరిస్థితి గురించి అస్సలు ఆలోచించరు. చంద్రిక, ప్లీజ్ అంత అసహ్యంగా మాట్లాడద్దు చెప్తున్నా. ఏ? నేను మాట్లాడింది అసహ్యంగా అనిపిస్తోంది, కానీ మీరు చేస్తుంది మాత్రం అసహ్యంగా అనిపించట్లేదా? సరే, నేను మంచం దగ్గరికి రాను. నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు వెళ్ళి పాప దగ్గర పడుకో. ఓహో, అంటే తమరు కింద పడుకోగానే రేపొద్దున మీ అమ్మగారు వచ్చి చూసారా, కట్టుకున్న మొగుణ్ణే కింద పడుకోబెట్టింది అని, తను మాత్రం హాయిగా మంచం మీద పడుకుంది అని నా మీద గొడవ పడాలి, అంతేగా? నన్ను దెప్పి పొడవాలి. అదేగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఏంటి చంద్రిక ఇది? కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తున్నావు. అసలు నువ్వు మాట్లాడేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అబ్బే, సంబంధం ఎందుకుంటుందండి? అక్కడికి నేనేదో గయ్యాళి గంప అని నేను మిమ్మల్ని రాచి రంపాలు పెడుతున్నాను. దాన్ని మీరు అందరికీ నిరూపించాలి అనుకుంటున్నారు, అంతేగా? అమ్మ తల్లి, నీకు 2 చేతులైతే దండం పెడతాను. కాస్త చిన్నగా మాట్లాడు. ఇప్పటికే ఇంట్లో అందరూ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనం ఇక్కడ అరిచి గోల చేశామంటే ఉన్న పరువు కాస్త పోతుంది. కాస్త మాట విను. అరిచి గోల చేయకు. నీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా ఉండు. అర్థమైందా? అవును మరి. ఇన్ని రోజులు నా ఇష్టాల్ని చాలా బాగా గౌరవించారు కదా. మీ చేత తాళి కట్టించుకున్న పాపానికి నేను ఎంత బాధలు అనుభవించానో, ఎన్ని నరకాలు చూశానో, ఈ రోజు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఏంటి చంద్రిక, ఏమైంది నీకు? నేను నిన్ను కష్టాలు పెట్టానా? ఏదో కోపంలో ఒక్క మాట అన్నంత మాత్రాన ఇంత పెద్ద ఇష్యూ చేయాలా? సరే, ఆ రోజు జరిగింది తప్పే. నిన్ను హాస్పిటల్ దగ్గర అలా వదిలేసి వచ్చినందుకు నన్ను ఏం చేయమంటావో చెప్పు. క్షమాపణలు చెప్పాలా లేదా నీ కాళ్ళ మీద పడాలా? ఆహా, అంటే ఇప్పుడు నేను మొగుడి చేత కాళ్ళు పట్టించుకునే దానిలాగా నా గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నారా? నీకేమైంది భగవంతుడా? అసలు నీకు ఏం కావాలి చంద్రిక? నాకేం అవసరం లేదు. ఇదిగో, తను మీ పాప, మీ ఇల్లు మీ ఇష్టం. చక్కగా ఇక్కడే కూర్చొని పాపం దగ్గరుండి నిద్ర పుచ్చండి. నా దారి నేను పోతాను. చంద్రిక ఆగు. వదలండి, దయచేసి మీరు నా జోలికి రాకండి. అరే, పాప ఏడుస్తుంది. ఓకే 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 ఓకే, ఇదిగో పాపని సముదాయించు. అవసరం లేదు, మీరే సముదాయించుకోండి. మీ పాపేగా.
మీరే చూసుకోండి. చంద్రిక ఆగు, చంద్రిక. లేదమ్మా, ఏడవకు. నీలాగే తను కూడా లాయర్ కదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా చక్కగా తయారు చేసుంటుంది. అసలు చంద్రికకి ఏమైందమ్మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? చూడు భరత్, తను అంత చెప్పినా వినకుండా తన పంతంతో తాను ఉన్నప్పుడు ఇంకా ఈ విషయాన్ని మరింత లాగటం మంచిది కాదురా. తనడిగినట్టుగానే విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేసేయ్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను సంతకం పెట్టాలా? అంటే నేను చంద్రిక నుంచి విడాకులు తీసుకోవాలా? నువ్వు తీసుకోవడమేంట్రా? నువ్వే తనకు వద్దు అని ఆ అమ్మాయి మొహం మీద చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకా తన గురించి ఎందుకింత వెంపర్లాడతావు? ముందు సంతకాలు చేయి. ఏంటమ్మా ఇది? నువ్వేనా మాట్లాడేది? నేను చంద్రికకి విడాకులు ఇవ్వడం ఏంటమ్మా? నువ్వు విడాకులు కోరటం కాదురా, చంద్రికి నీకు విడాకులు ఇస్తుంది. ఆడపిల్ల తనే అంత ధైర్యంగా చెప్తూ ఉంటే నువ్వు నాకు అవసరం లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటున్నప్పుడు ఇంకా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తనడిగినట్టుగానే విడాకులు ఇచ్చేసేయ్. నా వల్ల కాదమ్మా, నేను అలాంటి పనులు చేయలేను. నేను సంతకం చేయలేను. చూడరా, నీ నుంచి నువ్వు ఎంత చెప్పగలుగుతావో అంత చెప్పావు. తనకెంత నచ్చ చెప్పాలని ప్రయత్నించావో నేను కళ్ళారా చూశాను. ఇంత చెప్పినా తను నమ్మకుండా, నీ మాటలు వినకుండా నాకు విడాకులే కావాలని అంత మొండిగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎందుకు నువ్వు ఆలోచించాలి? ఇచ్చేసేయ్. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం చేసి వెంటనే తనని ఇంట్లోంచి బయటికి పంపించేసేయ్. చూడన్నా, పెద్దవాళ్ళుండేది కేవలం సంబంధం చూసి పెళ్లి చేసేంతవరకే కాని భార్యాభర్తలు కలకాలము కలిసుండాలి అంటే వాళ్ల మధ్య ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఏ బంధము నిలబడదు భరత్. నువ్వొక్కడివి నాకు చంద్రిక కావాలి, తన ప్రేమ కావాలి అని కోరుకుంటే సరిపోదు. తన మనసులో కూడా నీ మీద ప్రేమ, మమకారం అనే ఉండాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలి, నా దారిన నేను పోతాను అని మొహం మీదే చెప్తూ ఉంటే ఎందుకని నువ్వు తనని బ్రతిమలాడుతూ ఉన్నావు? బ్రతిమలాడి బెదిరించి ఎవ్వరినీ ఆపలేరు భరత్, అది గుర్తుంచుకో. నాకీ బంధం అవసరం లేదు, తెంచుకుపోతాను అంటోంది. నువ్వు కావాలని కలుపుకున్నా కూడా అది నిలబడదు భరత్. పంపించేసేయ్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా వల్ల కాదు. విడాకుల మీద సంతకం పెట్టేసి మా అనుబంధాన్ని నేను చేజేతులారా చెరిపేసుకోవాలా? నా వల్ల కాదమ్మా. తనే నువ్వు నాకు వద్దు అన్నప్పుడు ఇంకా ఎందుకు రానికి ఎదవగోలా? సరే, తనే వద్దంది కదా, ఇప్పుడే నీ ముందే మాట్లాడతాను. చంద్రిక, చంద్రిక! ఏంటి చంద్రిక, నేను నీకొద్దా? ఒక్కసారి నా మొహం చూసి చెప్పు, నేను నీకొద్దా? నిజంగా వద్దా? దాని అర్థం అదే కదా. మీరు వద్దు అనుకున్నాను కాబట్టే కదా విడాకుల పేపర్లు మీ చేతిలో పెట్టాను. వాటి మీద మీ సంతకాలు చేసివ్వండి, నేను వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఎంత ఈజీగా చెప్పావు చంద్రిక. ఒక అనుబంధాన్ని, మన ఇద్దరి మధ్య ఉన్న మమకారాన్ని ఒక్క సంతకంతో విడదీయొచ్చంటావా?
ఒక్క సంతకంతోటి మనం పెంచుకున్న ప్రేమలన్నీ మాడి మసైపోతాయి. దాని అర్థం అదే కదా, ఆ మాత్రం తెలీదా? ఒక ఆడ మగ కలవటానికి పెళ్ళంటే తంతులో ఒక పసుపు తాడు తెచ్చి 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది. అదే భార్యాభర్తలు విడిపోవటానికి కోర్టులో జడ్జి గారి ముందు 2 సంతకాలు చేస్తే చాలు. మీ కెరీర్లో మీరు ఎంతో మందికి విడాకులు ఇప్పించుంటారు. ఇదేదో కొత్త అన్నట్టు మాట్లాడుతున్నారు. నేనెవ్వరికి ఇంతవరకు విడాకులు ఇప్పించలేదు. నేను అసలు అలాంటి కేసులు కూడా డీల్ చేయను. ఎందుకంటే ఎప్పటికైనా భార్యాభర్తలు కలిసి ఉండాలని ఆలోచిస్తాను తప్ప ఏ జంటని విడదీయాలని కోరుకోను కూడా. అవును, భార్యాభర్తల్ని మాత్రం విడదీరు, కానీ కన్న తల్లిని మాత్రం బోన్లో నించోబెట్టి ఆవిడ శీలాన్ని శంకించినట్టు మాట్లాడతారు. చూడు, ఆ రోజున్న పరిస్థితి వేరు. అప్పటికి నాకు అమ్మ ఎవరో తెలీదు. ఆహా, అమ్మ అని తెలీదు కాబట్టి ఆవిడ్ని అవమానించారు. అదే అమ్మ అని తెలిస్తే మాట్లాడరన్నమాట. మీ అమ్మగారికి ఒక న్యాయం, మరొక ఆడదైతే ఇంకొక న్యాయమా? చంద్రిక, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? అసలు ఇప్పుడున్న సమస్య ఈ విడాకుల గురించి. నువ్వేదో సంబంధం లేని విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ కాదు, మనిద్దరి మధ్య సమస్యలుంటే మనిద్దరం పరిష్కరించుకుందాం, అంతేకాని ఈ విడాకులు ఇవ్వడం నాకు కుదరదు. ఇవ్వాల్సిందే. సరే, నీకు విడాకులు కావాలి, ఇస్తాను. కానీ విడాకులు కావాలంటే ఇలా సంతకాలు చేయడం కాదు. మరి నీ మెడలో కట్టాను కదా తాళి, ఆ తాళిని తెంపి నా చేతిలో పెట్టు. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాదే పన్నగం నీవే. ఏంటి ఆలోచిస్తున్నావు? విడాకులైన తర్వాత ఎలాగో ఆ తాళికి వాల్యూ ఉండదు. మన పెళ్లికి విలువ ఉండదు. అలాంటప్పుడు ఆ తాళిని మెడలో ఎందుకో నీ చేతులతో తెంపి నువ్వే ఇచ్చేయ్. మన బంధాన్ని ఎలాగో వద్దనుకున్నావు కదా, ఆ బరువు మాత్రం నీ మెడలో ఎందుకు? ఇచ్చేయ్. ఇవ్వలేవు కదా, నీ వల్ల కావట్లేదు కదా. నాకు తెలుసు చంద్రిక, నీ వల్ల కాదు అని. నీ వల్లే కాదు, ఏ ఆడపిల్ల వల్ల కాదు. ఎందుకంటే ఆ తాళికున్న బలం అలాంటిది. చూడు, నీకు తాళి తెంపటం చేత కానట్టే నాకు వీటి మీద సంతకాలు పెట్టడం కూడా చేత కాదు. నిజంగా నా వల్ల నీకు ప్రాబ్లం ఉందనుకుంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. ఏ ప్రాబ్లంకైనా సరే ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని తెగదెంపులు చేసుకొని పారిపోవటం అనేది సమస్యకి పరిష్కారం కాదు. మీరేం కంగారు పడకండి. అతి త్వరలోనే నాకు మీ అబ్బాయికి విడాకులు కన్ఫర్మ్ అవుతాయి. ఎలాగమ్మా? వాడు ససేమిరా అంటుంటే నువ్వేం మాట్లాడతావు? ఆయన్ని ఎలా ఒప్పించాలో, ఎలా చెప్తే ఆయన దారికొస్తారో నాకు బాగా తెలుసత్తయ్య. చూసారా భానుమతి గారు, మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారో చూసారా?
నేనంటే విపరీతమైన ప్రేమ ఉందంట. నిజమే, నేనంటే పాపం ఎంత ప్రేమో కదా. నా కోసం పడి చచ్చిపోతాడత్తయ్య మీ అబ్బాయి. మీరంటే నాకిష్టం లేదు, నేను కాపురం చేయను, నాకు విడాకులు కావాలని మొహాన చెప్పినా ఆ మనిషిలో ఏ మాత్రం నా మీద కోపం గాని ద్వేషం గాని లేవు. నా కాళ్ళు పట్టుకుంటారంట, నన్ను ఎలాగైనా సరే కన్విన్స్ చేస్తారంట. నేను ఎలా ఉండమంటే అలా ఉంటారట అత్తయ్య. ఎలా ఎలా అత్తయ్య నేను మీ అబ్బాయికి దూరం అయ్యేది? నాకు కూడా మీ అబ్బాయికి దూరం అవ్వాలని లేదు. నేను ఉందామనుకున్నా నాకొచ్చిన జబ్బు ఆయనకి నన్ను దూరం చేస్తుంది. పైగా రుద్రానికి మాటిచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే ఎలా? మీరే చెప్పండి, చెప్పండి భానుమతి గారు. నిజంగా నేను ఎంత దురదృష్టవంతురాల్ని భానుమతి గారు. ఇంత ప్రేమించే మనిషిని బలవంతంగా వదులుకోవాల్సి రావడం అనేది నిజంగా దురదృష్టం కాకపోతే ఇంకేంటి? కానీ తప్పదు, ఎలాగైనా సరే మీ అబ్బాయిని నా నుంచి దూరం చేసుకుంటాను. నేను ఆయనకి పూర్తిగా దూరం అవ్వాలి. ఎంత కోపం తెప్పించినా అరే నేనంటే కొంచెం కూడా అసహ్యం కలగడం లేదు మీ అబ్బాయికి. నేను మీ అబ్బాయి కంటే చాలా మొండిదాన్ని అత్తయ్య. ఎందుకంటే నేను ఆల్రెడీ రుద్రానికి మాటిచ్చాను కాబట్టి నేను ఆయన జీవితం నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నాను. ఇదే నాకున్న ఒకే ఒక్క మార్గం. ఇదిగో ఇది నేను వేసుకుని ఆయనకి శాశ్వతంగా దూరం అయిపోతే కనీసం అప్పుడైనా నేనిచ్చిన మాట నిలబడుతుంది. ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు. ఇలా చేస్తున్నానని మీరేం తప్పుగా అనుకోకండి. ఒకవేళ నేను మీకు దూరమైనా మీ గురించి మీరేం భయపడకండి. రుద్రాణి మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీ అబ్బాయి ఉన్నారు, మీ చెల్లెలు మీనాక్షి గారు ఉన్నారు. మిమ్మల్ని అందరూ బాగానే చూసుకుంటారు. కాకపోతే నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఆ రోజు జీవితాంతం మీ అబ్బాయికి నేను తోడుగా ఉంటానని మాటిచ్చాను. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఏమనుకోకండి.
చంద్రిక పాప ఏడుస్తుంటే చూడవేంటి? చంద్రిక 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 నేత్రమాత్రలు చంద్రిక సారీ భరత్, నాకు తప్పటం లేదు. ఇది తప్పనిపించినా ఎలాగైనా సరే నీ మైండ్ని డైవర్ట్ చేయాలి. చంద్రికకి నువ్వు విడాకులు ఇచ్చేలా చేయాలి. లేదంటే జరగబోయే పరిణామాలు తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. కొన్ని ప్రాణాలు పోవటం కంటే మీ ఇద్దరు విడిపోవటమే నాకు ముఖ్యం అనుకొని ఈ పాపం చేస్తున్నాను. నన్ను క్షమించరా.